గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నాసా మరో కీలక ఆపరేషన్ను చేపట్టింది. ఆక్సియం మిషన్ 4 పేరుతో స్పేస్ ఎక్స్ సాయంతో అంతరిక్షంలోకి 4 వ్యోమగాములను పంపింది. ఈ ప్రయోగంలో 31 దేశాల తరపున సుమారు 60 శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించనున్నారు. ఈ మిషన్లో యుఎస్ఏ, ఇండియా, పోలాండ్, హంగేరీ, సౌదీ అరేబియా, బ్రాజిల్, నైజీరియా, యుఏఈ, ఐరోపా దేశాలు భాగంగా ఉన్నాయి. అంతేకాక ఈ మిషన్తో భారతదేశం, పోలాండ్ మరియు హంగేరీలకు 40 ఏళ్ల తర్వాత మానవ అంతరిక్ష యాత్రలో తిరిగి పాల్గొననున్నాయి. మిషన్ కోసం ఇండియా సుమారు 550 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. సుమారు 14 రోజుల పాటు 4 వ్యోమగాములు అంతరిక్షంలో పరిశోధనలు చేపట్టనున్నారు. ఈ మిషన్లో భారత్ నుంచి శుభాంశు శుక్లా రోదసీలోకి తొలిసారి వెళ్లనున్నారు. శుభాంశు శుక్లా భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్గా ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో జన్మించిన శుక్లా ఇండియన్ నేవీలో మిగ్ సుఖోయ్ యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఉంది. రష్యాలోని గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో ఆయన శిక్షణ తీసుకున్నారు. ఇక శుక్లా పైలట్గా ఉన్న ఈ ప్రాజెక్టులో మరో 3 కూడా స్పేస్లోకి వెళ్లనున్నారు. శుక్లాతో పాటు పెగ్గీ విట్సన్ కమాండర్గా వ్యవహరించనున్నారు. అమెరికాలో సీనియర్ ఆస్ట్రోనాట్గా ఉన్న విట్సన్ ఆక్సియం స్పేస్లో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ డైరెక్టర్గా ఉన్నారు. మిషన్లో మరో ఆస్ట్రోనాట్ స్వాబోస్ వుజ్నాన్స్కీ మిషన్ స్పెషలిస్ట్గా ఉన్నారు. పోలాండ్కు చెందిన ఆయన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రాజెక్ట్ వ్యోమగామి. ఇగ్నిస్ మిషన్లో భాగంగా పోలాండ్ తరపున ఆయన ఆక్సియం 4లో పాల్గొన్నాడు. మరో వ్యోమగామి టిబోర్ కాప్ హంగేరీకి చెందిన మిషన్ స్పెషలిస్ట్. మెకానికల్ ఇంజనీర్ పట్టా పొందిన టిబోర్ హంగేరియన్ స్పేస్ ఆఫీస్ తరపున హ్యూనార్ మిషన్లో పాల్గొన్నాడు. ఆక్సియం 4 ప్రాజెక్టు ద్వారా ఈ వ్యోమగాములు శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలు, వాణిజ్య కార్యకలాపాలు, అంతర్జాతీయ సహకారంపై పరిశోధనలు చేపట్టనున్నారు. మైక్రోగ్రావిటీలో మానవ ఆరోగ్యం, మస్క్యులర్ ఆట్రోఫీ, కాగ్నిటివ్ ఎఫెక్ట్స్ పై రీసెర్చ్ చేయనున్నారు. సూక్ష్మజీవుల అనుసరణ, పంటల స్థిరత్వం, సాంకేతిక అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు. భారతదేశ గగనయాన్ మిషన్కు సంబంధించిన సాంకేతిక పరీక్షలను చేపట్టనున్నారు. మైక్రోగ్రావిటీలో పరికరాల పనితీరును అధ్యయనం చేయనున్నారు. ఐఎస్ఎస్ హోమ్ రేడియో ద్వారా విద్యార్థులు, టీచర్లు, ప్రజలతో సంభాషణలు, అంతరిక్ష జీవనం, రేడియో సైన్స్ గురించి అవగాహన కల్పించడంపై పరిశోధనలు చేయనున్నారు. ఈ మిషన్ ఇండియాకు చెందిన ఇస్రో, పోలాండ్కు చెందిన పోలిష్ స్పేస్ ఏజెన్సీ, హంగేరీకి చెందిన హంగేరియన్ స్పేస్ ఆఫీస్ జాతీయ అంతరిక్ష కార్యకలాపాలను బలోపేతం చేయనున్నాయి. ఇస్రో, ఈఎస్ఏల మధ్య ఒప్పందం ద్వారా వ్యోమగాముల శిక్షణ, మిషన్ అమలు, పరిశోధనల్లో సహకారంపై రీసెర్చ్ చేయనున్నారు. అయితే మే 29నే ఫాల్కన్ ప్రయోగం చేపట్టాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా ప్రయోగం వాయిదా పడింది. ఇక రోదసీలోకి వెళ్లనున్న సిబ్బందికి యూరోప్, జపాన్, యుఎస్ఏల్లోని సౌకర్యాలలో శిక్షణ అందించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారతదేశ చరిత్రలో ఇది మైలురాయిగా మిగలనుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.